హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వంకాయ, టమాటా మరియు గ్రీన్ పీస్ కలిపి చేసిన కర్రీ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకోసం నేను చాలా సింపుల్‌గా చెప్తాను. ఇది ఏదైనా మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా స్పెషల్‌గా వంకాయలు స్పెషల్‌గా చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందండి. ఇంకొకటి రుచి కూడా అదే స్థాయిలో ఉంటుందండి. సింపుల్. నేను సింపుల్‌గా చెప్తానండి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాకెట్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. గ్రీన్ పీస్ వచ్చేసి ఒక 2 గంటల ముందు నానబెట్టాలి. నానబెట్టి అవి ఇందులో కలర్ ఉంటాయండి కొంచెం గ్రీన్ పీస్‌లో. నీట్‌గా 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం సాల్టు మరియు పసుపు వేసాను. పసుపు వేసి వంకాయలు పుచ్చులు చూసుకుంటూ వంకాయల పుచ్చులు ఎక్కువ ఉంటాయండి. ఇలా పుచ్చులు చూసుకుంటూ ఇలా నీట్‌గా కట్ చేయాలి. కట్ చేసి అందులో వేసేయాలండి. ఇలా కాస్త పొడుగ్గానే ఉండాలండి. మరీ చిన్నగా అవసరం లేదు. మీకు చాలా అంటే చాలా బావుంటుందండి. రెసిపీ మాత్రం చాలా బావుంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న పార్టీలకైతే పర్ఫెక్ట్‌గా యూజ్ ఉంటుందండి. తర్వాత దాంట్లోకొచ్చేసి కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలైతే సరిపోతాయండి. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఒక 80 గ్రాముల వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత టొమాటో కూడా పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ టొమాటా ఈ విధంగా నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో పొడుగ్గా కట్ చేసేయండి. పొడుగ్గా కట్ చేసి ఇక చేసే విధానం కూడా మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తానండి. దాంట్లో వచ్చేసి ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు ఒక స్పూను, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇంకొకటి తాలింపు మాడకుండా కాస్త స్లోగా గ్యాస్ పెట్టి రన్ చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం మరిగిన తర్వాత కాస్త వేడైన తర్వాత ఉల్లిపాయ వేసేయాలండి. మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసేయాలి. ఉల్లిపాయ కూడా లైట్ కలర్ మారే వరకు ఉంచండి. మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకూడదు. మామూలుగా 1కి 2 అయితే కరెక్ట్‌గా సరిపోతాయండి. ఆ తర్వాత మనం పొడుగ్గా కట్ చేసిన టొమాటో ఇప్పుడే వేసేయాలండి. వంకాయలు వేసిన తర్వాత వేయొద్దు. వంకాయలు చాలా త్వరగా బయలైపోతాయి. జస్ట్ 5 మినిట్స్‌లోనే వంకాయ కర్రీ అనేది అయిపోతుంది. పెద్దగా టైం పట్టదు. మనకు కట్ చేయడానికి టైం పడుతుంది గానీ, వండడానికి పెద్దగా టైం పట్టదండి. వంకాయ స్పెషాలిటీ అది. తర్వాత టొమాటో కూడా ఒక్క విషయం అండి. టొమాటో కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మనకు తాలింపులో ఇప్పుడు. అందుకే కాస్త పొడుగ్గా కట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ పీస్ అనేది వేసుకున్నానండి. గ్రీన్ పీస్ మాత్రం ఒక్క విషయం అండి. దాదాపు గ్రీన్ పీసు 2 గంటల వరకు నానాలి. అది కూడా మన మార్కెట్‌లో దొరికే పచ్చి గ్రీన్ పీసే తీసుకోవాలి. డైరెక్ట్‌గా మనం బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. గ్రీన్ పీస్ డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకున్నాను. టొమాటో చూసారా? టొమాటో ఎక్కువ మగ్గలేదండి. ఇప్పుడు వంకాయలన్నీ వేసుకొని చిన్నగా కలుపుతూ ఉండాలి. మనకు జస్ట్ ఒక 5 నిమిషాల్లో మనకు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. పెద్దగా టైం పట్టదు. ఈలోపు మనం పచ్చిమిర్చి 80 గ్రాములు తీసుకున్నాం కదండీ! ఆ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి. ఇంకొకటండి వంకాయ టేస్ట్ ఎక్కడ పోతుందంటే వంకాయ కొంచెం ఆయిల్ ఏస్తే బావుంటదండి. వంకాయలు కరెక్ట్‌గా. కాకపోతే ఏంటంటే కొంతమంది వాటర్ వేస్తారు. వాటర్ వేస్తే మాత్రం వంకాయ కర్రీ సరిగ్గా టేస్ట్ రాదండి. గ్రీన్ పీస్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వంకాయ కర్రీకి పచ్చికారమే యూజ్ చేయాలి. అప్పుడే బావుంటుందండి. తర్వాత దీంట్లో కొంచెం దొడ్డు సాల్ట్ వేశాను. ఒక స్పూన్నర 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి దొడ్డు సాల్టు. మీకు పర్ఫెక్ట్ కొలతలండి. మీరు ఈజీగా చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. అలాగే ఇంకొక విషయం అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి. మీకు ఏ వంటైనా సరే కానీ మీరు సింపుల్‌గా నేర్చుకోవచ్చండి. హోటల్ సంబంధించింది కానీ, బిర్యానీలు కానీ, స్టార్టర్స్ కానీ అన్నీ ఉంటాయి ఈ ఛానల్‌లో. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నాను. ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు ఎక్కువ కూడా ఏసుకోవద్దండి. చేదొస్తుంది. లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా మీరు ఏం ఫుడ్ కోరుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో మామూలుగా కర్రీలోనా, బిర్యానీలోనా అది కూడా నాకు చెప్పండి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ గట్టిగా అవసరం లేదు. పసుపు వేసింది కాకుండా పసుపు వెయ్యందైతే ఇంకెందులో బావుంటుంది. చూడండి అప్పుడే వంకాయలు మనకు 3 నిమిషాల్లో మగ్గిపోయాయి.
ఇంతేనండి. వంకాయ కర్రీ చేసే విధానం ఇంతే. చాలా సింపుల్‌గా అయిపోతది. ముఖ్యంగా ఫంక్షన్‌కైతే మాత్రం కరెక్ట్‌గా యూజ్ అవుతుందండి ఇది మాత్రం. అంత బావుంటుంది టేస్ట్ మాత్రం. చాలా ఇష్టంగా తింటారు కొంతమంది. కాకపోతే వాటర్ పోయిద్దండి కనీసం. వాటర్ పోస్తే మాత్రం మనం చేసింది వృధా అయితుంది వంకాయ కర్రీలో. ఇప్పుడు పచ్చికారం అనేది వేసుకున్నాం. 80 గ్రాములు పట్టాను కదండీ! పచ్చికారం వేసుకున్నాను. పచ్చి కారం అనేది కూడా కొంచెం చూసుకోండి ఏరియాని బట్టి. బాగా స్పైసీ ఉండే పచ్చి కారం కూడా ఉంటుంది. మిరపకాయ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి సింపుల్. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. లాస్ట్‌లో కొంచెం దించే ముందు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను. అంతే ఇంకేది కూడా మనం వేయాల్సిన అవసరం లేదండి. పర్ఫెక్ట్ రెసిపీ. వాటర్ పోసైతే చెడగొట్టకండి. ఈ విధంగా చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుందండి. ఓకే. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. ఒక్కటండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి మీకు ఎన్నో చెప్తాను. అలాగే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారైతే. చాలా చాలా థ్యాంక్ యూ అండి. లైక్ మర్చిపోవద్దు.